నేను జంగ శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్ లీగల్ అడ్వకేట్ అండి. ఈరోజు మీ సమక్షంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ మా మెయిన్ గేట్ దగ్గర న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఎక్స్టార్షన్ చేస్తుంది. ఎందుకు అంటే ఆ అమ్మాయికి లెస్ అటెండెన్స్ ఉంది. వాళ్ళ పేరెంట్కి మీ ఇంటిమేట్ చేసినందుకు తను వచ్చి అటెండెన్స్ లెస్ ఉన్నా కానీ కన్సిడర్ చేసి ఎగ్జామినేషన్ మీరు కన్సిడర్ చేసి యూనివర్సిటీకి పంపించామని చెప్పి మమ్మల్ని ఫోర్స్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఆమె అలాగే చేసినందుకు మెడికల్ సర్టిఫికేట్ ఉన్నందుకు కన్సిడర్ చేసి యూనివర్సిటీ వాళ్ళు పంపిస్తే యూనివర్సిటీ వాళ్ళు కన్సిడర్ చేశారు. ఇది టేకింగ్ సేమ్ అడ్వాంటేజ్. ఇప్పుడు కూడా వచ్చి ఆ అమ్మాయి వెరీ లెస్ అడ్వాంటేజ్. ఈవెన్ దో షీ సబ్మిటెడ్ మెడికల్ సర్టిఫికేట్, షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఆమె వచ్చి మా కాలేజ్ కోఆపరేట్ చేసి లెక్చరర్స్కి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటే మేము ఆ ఎక్స్ట్రా క్లాసెస్ ఆమె అటెండ్ అయినందుకు అవన్నీ కలెక్ట్ చేసి యూనివర్సిటీ వాడికి పంపిస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అది కాకుండా ఆమె ఫీజు ఎగ్జామ్షన్ చేయాలి, అటెండెన్స్ చేయాలి, ఫుల్ అటెండెన్స్ చేయాలి, మళ్ళీ ప్రాక్టికల్స్ మార్క్స్ పాస్ చేయాలి అని మమ్మల్ని ఎక్స్టార్షన్ చేస్తుంది. ఎక్స్టార్షన్ మీన్స్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ మార్క్స్ చేయడానికి డబ్బులు 3 years ఏది అమౌంట్ పే చేసిందో ప్రజెంట్ లాస్ట్ ఇయర్ కాబట్టి ఆ అమౌంట్ మొత్తం ట్రాక్ చేయమని మమ్మల్ని మా టీచర్స్ని వెరీ హరాస్మెంట్ చేస్తుంది, ఎక్స్టార్షన్ చేస్తుంది. మేము చెప్పదలుచుకుంది ఆ అమ్మాయి ఇప్పటికి కూడా మా ఇన్స్టిట్యూషన్కి వచ్చి టీచర్స్ కోఆపరేట్ చేస్తే ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని ఆ అమ్మాయికి అటెండెన్స్ కన్సిడర్ చేసి ఆ అమ్మాయి మెడికల్ సర్టిఫికేట్ కన్సిడర్ చేసి యూనివర్సిటీ వాళ్ళ దగ్గర పంపించి ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ కాబట్టి ఆ అమ్మాయిని ఎగ్జామ్కు పార్టిసిపేట్ చేస్తాం. ఆ అమ్మాయి తన కాలేజ్ రాకుండా ఇట్లనే కంటిన్యూ ఇంకో 10 days ఉంది. ఆ 10 days రాకుండా అలాగే వాటిని రివిజన్ చేసుకుంటూ టీచర్స్ని బ్లేమ్ చేస్తే మేము కన్సిడర్ చేయలేము, యూనివర్సిటీ వాళ్ళు కూడా కన్సిడర్ చేయలేము. మెయిన్ అలిగేషన్ ఏంటంటే ఆమె అటెండెన్స్ లేనందుకు మా మీద, మా ఇన్స్టిట్యూషన్ మీద, మా టీచర్స్ మీద బ్లేమ్ చేస్తుంది. అంతేగాని మా టీచర్స్ తప్పు ఎటువంటిది లేదు. అన్నెసరిగా మా ఇద్దరు టీచర్స్ను వాళ్ళ మదర్ బ్లేమ్ చేస్తుంది. వాళ్ళ అమ్మాయిని టెంప్ట్ చెప్పేసి ఆ అమ్మాయితో చెప్పేస్తుంది. ఈరోజు మేము ఒకవేళ ఆ అమ్మాయిని హరాస్మెంట్ చేస్తే మా ఇన్స్టిట్యూషన్ కానీ మా టీచర్ కానీ ఏదో ఇంటర్నల్గా ఎగ్జామ్ కూడా రాసింది. పాప ఎగ్జామ్ రాసి మళ్ళీ పోయి వాళ్ళ మదర్ దగ్గర కూర్చొని వాళ్ళ మదర్ ఎలా చెప్తే అలా మాట్లాడుతుంది. టీచర్స్ నన్ను హరాస్మెంట్ చేసినారు, కానీ నాకు అటెండెన్స్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ డే మాకు అటెండెన్స్ ఉంటుంది. పేరెంట్ని పంపిస్తున్నాం, మాకు అటెండెన్స్ షీట్ ఉంటుంది, అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరైతే లేట్ కమర్స్ ఉన్నాయో లేట్ అని రాసుకుంటాం, అప్పుడే అటెండెన్స్ ఇస్తాం. ఆ రీజన్ ఎందుకు లేట్ అయిందో చూసుకుని మేము అటెండెన్స్ ఇస్తాం ఆ అమ్మాయికి. కానీ అలా రాకుండా, కాలేజ్కి రాకుండా వాళ్ళ మదర్ చెప్పేది ఏంటంటే, మా అమ్మాయికి ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టాము, మీ బోర్డింగ్ కాలేజీకి రావాల్సిన అవసరం లేదు, మీరు అటెండెన్స్ ఇచ్చేయండి, మేము అలాగే ఉంటాము అని ఇర్రెస్పెక్టివ్గా ప్రిన్సిపాల్ తోటి మా టీచర్స్ తోటి తను ఫోన్లో మాట్లాడుతుంది. ఆ విజువల్స్ అన్నీ మాకున్నాయి, మీకు అవన్నీ కూడా ఇస్తాం. మీకు కావాలంటే మా రిపోర్ట్స్, ఆ అమ్మాయి అటెండెన్స్ రిపోర్ట్స్, ఆ అమ్మాయి ఏమేమి ఎగ్జామ్స్ వచ్చిందో ఆ రిపోర్ట్స్ అన్నీ మీకు ఇస్తాం. ఇటువంటి పర్సనల్ బిజినెస్ లేదు. ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్, బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్. కనుక వాళ్ళు అన్నెసెసరీగా అలిగేషన్ చేస్తే దే విల్ ప్రొసీడ్ లీగల్, మేము కూడా లీగల్గా ప్రొసీడ్. కాల్ చేసి మీరు ఎగ్జామ్ ఫీజు తీసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, నేను చనిపోతాను అని అంటుందండి. అమ్మాయి అంత ఈజీగా నేను చనిపోతాను చేస్తాను అని మాట్లాడుతుంది. ఒకసారి ఆ అమ్మాయిని ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూస్తే లైఫ్ అంటే ఎంత వాల్యూ ఆమెకు అప్పుడు అర్థమవుతుంది. మాకు అసలు టీచర్స్కి అసలు మెంటల్ టార్చర్ పెడుతుంది. ఏమనంటే దొంగి చనిపోతాను, నేను అది చేసుకొని చనిపోతాను, మీరు ఎగ్జామ్ ఫీజు తీసుకోండి అని ఎమోషనల్లీ బ్లాక్మెయిలింగ్ టీచర్స్. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి అండి అసలు టీచర్స్ని ఎంత సతాయిస్తుందంటే ఆమె కాల్ చేస్తుంది, వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది, అండ్ వాళ్ళ మదర్ ఈజ్ యూజింగ్ వెరీ ఫౌల్ లాంగ్వేజ్ టువర్డ్స్ టీచర్స్. అవన్నీ మా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాం. ఆ అమ్మాయి కూడా నేను చచ్చిపోతాను అనేసి ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసింది. టీచర్స్కి అయితే అసలు ఒక మెంటల్ టార్చర్ అండి. ఇన్స్ 2 days దే డిడ్ నాట్ ఈట్ ఫుడ్ అండ్ దే డిడ్ నాట్ స్లీప్. వాళ్ళు అసలు నిద్రపోలేదు, తిండి కూడా తినలేదు. మళ్ళీ ఈరోజు ఏమంటే ఫ్రీగా అటెండెన్స్ ఇవ్వండి, మీ బోర్డింగ్ కాలేజ్కి ఎందుకు రావాలి, మాకు 1-on-1 ఇంట్లో ట్యూషన్ ఫీజు కట్టడానికి అనేది. ఆ అమ్మాయి అటెండెన్స్ చూస్తే ఓన్లీ షీ వాజ్ ప్రజెంట్ సిన్స్ 4 days, 4 రోజుల నుంచి కాలేజ్కి వస్తుంది. కానీ ఆమె అలిగేషన్ చెప్తుంది 15 days నుంచి టీచర్స్ దగ్గరికి వెళ్తుంది అని చెప్తుంది. ఆ అమ్మాయి అన్ని ఫాల్స్ అలిగేషన్స్ ఇస్తుందండి, ఫాల్స్ చెప్తుంది, ఏది కూడా నిజం కాదు. అటెండెన్స్ లేదు, మేము అమ్మాయిని వచ్చి కూర్చో, మేడమ్స్ ఏం చెప్తున్నారంటే వచ్చి కూర్చోమ్మా, వీ విల్ యాడ్ యువర్ అటెండెన్స్.
స్పెషల్ క్లాస్ తీసుకుంటాం నీకు స్పెసిఫిక్గా అని చెప్తున్నారు వాళ్ళు. మేము కూర్చొని ఫీజు తీసుకోండి. That is what her version andi. If she comes, if she sits in the class, if she is regular to college, definitely we are there to help her. Definitely we will help the student. Thank you.